అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా డెఫినెట్లీ చాటాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత ఎట్లాంటివి ఫేస్ చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ స్వయంగా చూస్తోంది. కాబట్టి ఆ అటాకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ అటాక్ అనేది స్టార్ట్ చేసేశారు. రేవంత్ రెడ్డిపై బలమైన అస్త్రాన్ని సంధించేందుకైతే బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అంతోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్టు ఇప్పుడున్నటువంటి సినారియోలో కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తిగా మెజార్టీ సీట్లు గెలిచి బీఆర్ఎస్ తన సత్తా చాటేలా పావులు కదుపుతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఈసారి డెఫినెట్లీ 12, 13 వరకైతే గెలవాల్సిందే అన్న టార్గెట్తోనే ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తోంది. ఏకంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారినే లోక్సభ బరిలో దించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్ వేసినట్టు అయితే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీ. పూర్తిగా ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిపోయింది అన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతుందో, అంటే ఉద్యమకారులని దగ్గరికి తీసుకొని ఉద్యమకారులకు పదవులు ఇచ్చి ఏదైతే ప్రయత్నం చేస్తోందో దానికి తగ్గట్టుగా దానికి పూర్తిగా మీరే కాదు మేము కూడా ఉద్యమకారులకు పూర్తిగా అండగా నిలుస్తున్నాం అన్నటువంటిది మెసేజ్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అగైన్ సేమ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. బికాజ్ దాదాపు సగానికి పైగా సీట్లు వారికే కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం అంతోంది. అంటే ఉద్యమకారులు, ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఓకే, మధ్యలో అటు ఇటుగా పార్టీలు మారినా సరే అగైన్ బీఆర్ఎస్ పార్టీకే వచ్చిన వాళ్ళని డెఫినెట్లీ గుర్తించాలి. అండ్ వాళ్లకు పార్లమెంట్ సీటు ఒకవేళ గెలిచినా గెలవకపోయినా పర్లేదు, బట్ వాళ్లకు మాత్రం డెఫినెట్లీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలి. అండ్ ఒక సెంటిమెంట్గా మాత్రం వాళ్ళని ముందుకు పెట్టాలి అండ్ బీఆర్ఎస్ సత్తా చాటాలి అన్నటువంటి ప్లాన్ వేస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఈ రేసులో మొదటగా వినబడుతున్నటువంటి పేరు శ్రవణ్. యాక్చువల్లీ ఈయన ఎమ్మెల్సీ కావాల్సింది, యాక్చువల్లీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన శ్రవణ్ అడ్డుకట్ట వేసింది. ఒక రకంగా గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ కావాల్సిన శ్రవణ్ ఫైల్ ఏదైతే ఉండిందో దాన్ని ఆమోదం తెలపలేదు. అండ్ వీళ్ళు కేస్ ఫైల్ చేశారు. అండ్ మనకు తెలుసు వీళ్ళ బదులుగా కాంగ్రెస్ పార్టీ ఇంకో 2 పేర్లు, అందులో కోదండరామ్ కూడా ఉన్నారు, ఆ ఫైల్ కూడా పక్కకు వెళ్ళిపోయింది. సో మమ్మల్ని ఎందుకు ఎన్నుకోరు, వీళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు అన్నటువంటి కేసు అయితే ప్రస్తుతం నడుస్తోంది. సో ఈ రేసులో ప్రస్తుతం అయితే శ్రవణ్ పేరు వినిపిస్తోంది. అండ్ శంకరమ్మ మనందరికీ తెలుసు, ఎవరైతే అమరవీరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి శంకరమ్మ. సో ఆమెకు టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అండ్ కర్నె ప్రభాకర్ ఈయన సీనియర్ మోస్ట్ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అండ్ అన్నీ ఏది అయినా సరే పార్టీకి సంబంధించిన లైన్ తప్పకుండా అండ్ పార్టీకి సంబంధించి గట్టిగా వాయిస్ వినిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కర్నె ప్రభాకర్ అనే చెప్తూ ఉంటారు. అండ్ బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తోంది. బొంతు రామ్మోహన్ మనందరికీ తెలుసు, జిహెచ్ఎంసీలో గతంలో మేయర్గా పనిచేశారు. బొంతు రామ్మోహన్ లాస్ట్ టైం టికెట్ కోసం కూడా, ఉప్పల్ టికెట్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చాలా వరకే చేశారు. అండ్ పార్టీని పూర్తిగా నమ్ముకొని ఉన్నారు, లాయల్గా పనిచేసే వ్యక్తి. అండ్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు, మేబీ ఆయనకు కూడా ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దెన్ ఎర్రోళ్ళ పేరు కూడా వినిపిస్తోంది. దెన్ గువ్వల బాలరాజు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, మొన్న ఓటమి పాలయ్యారు. వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉద్యమంలో పనిచేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పార్లమెంట్ సీట్లు కేటాయిస్తే కొంతనైనా కొంత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో
జిల్లాలో ఓటమి పాలైందో ఉద్యమకారులని ముందుకు తీసుకెళ్లి ఉద్యమకారులని ముందు పెట్టి ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే అగైన్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలకు దగ్గరికి వెళ్ళినట్టుగా అవుతుంది అన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది అట. సో ఆ దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ప్రముఖంగా మనకు వినిపిస్తున్నాయి. సో ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈవెన్ బీజేపీ పార్టీ కూడా దానికి వాళ్ళిద్దరికీ కూడా ఒక రకంగా కాంపిటీషన్ ఆర్ మనం ఉన్నాము ఈ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది అని ఎవరైతే మాట్లాడుతున్నారో సో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులాగా అనుకోవచ్చు. బికాజ్ ఉద్యమకారులను ముందుకు తీసుకెళ్లిన తర్వాత రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సెంటిమెంట్ రాజకీయంగా మారుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. వీటితో పాటుగా మరికొందరు పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బట్ మెయిన్గా వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి ప్రముఖంగా. అండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అయితే అనారోగ్యంతో చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మనందరికీ తెలుసు, మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. కొంతవరకు ఎక్సర్సైజ్ చేశారు ఆర్ ఎప్పటి నుంచి యాక్టివ్గా రాబోతున్నారు అన్నటువంటి సంకేతం కూడా ఇచ్చారు. సో అందులో భాగంగానే రేపు తెలంగాణ భవన్కు రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నేతలతో ఆయన సమావేశం కూడా కాబోతున్నట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. డెఫినెట్లీ అగైన్ బాస్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చు. చాలామంది మా బాస్ మొన్న ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా పార్టీ కొంత యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. సో అందులో భాగంగానే రేపు తెలంగాణ భవన్కి రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో ఇవన్నీ జిల్లాల నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఎస్పెషలీ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడారు కాబట్టి ఏవైతే ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి, కేఆర్ఎంబీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి, ఏ లైన్ తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా కౌంటర్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి అన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో అసెంబ్లీ సమావేశాలు కావచ్చు అండ్ క్యాబినెట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనాత్మక నిర్ణయాలు అని చెప్తోంది. కానీ క్యాబినెట్ నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వం తీసుకున్నారో ఆ నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతల స్టాండ్ ఏంటి అనే దానిపైన కూడా చర్చించబోతున్నారు రేపు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి రేపటి సమావేశంలో గులాబీ నేతలు చర్చించబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. సో ఫస్ట్ ఏదైనా బహిరంగ సభ ఉండబోతోంది అంటే అది నల్గొండ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. సో నల్గొండలోనే ఒక పెద్ద బహిరంగ సభతోని ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి శంఖారావం పూరించబోతున్నారు. సో నల్గొండ దగ్గర నుంచే వాళ్ళ అటాకింగ్ స్టార్ట్ కాబోతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో అంత గొప్పగా ఏమీ గెలవలేదు. అయినప్పటికీ కూడా నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నటువంటి మెసేజ్ వెళ్ళడానికి మాత్రం నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి అయితే రేపటి సమావేశంలో గులాబీ నేతలు చర్చించబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ గులాబీ బాస్ కేసీఆర్ బర్త్డే 17th, ఈ మంత్ 17th. మరి బర్త్డే రోజే ఈ బహిరంగ సభను మేబీ ప్లాన్ చేస్తున్నారా అన్నటువంటిది కూడా ఒక లీక్ అందుతోంది. మరి 17th రోజు బహిరంగ సభ ఉండబోతోందా, లేదంటే డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయబోతున్నారు, ఆర్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో ఎట్లాంటి వ్యూహం అనుసరించాలి ఎగ్జాక్ట్లీ. ఇంకోటి అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉంది అంటే అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా కాదా. మరి రేపటి సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 8 నుంచి, అది కూడా బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు. సో అది ఎట్లా ఉండాలి, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రేపు ఆన్సర్ దొరికే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా పొలిటికల్ మూడ్లోకి
తెలంగాణ వచ్చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత గ్యాప్, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎనీ మూమెంట్ కూడా మేబీ నోటిఫికేషన్ రావచ్చు పార్లమెంట్కి సంబంధించి, ఈ మంత్ ఎండింగే రావచ్చు అన్నటువంటి వార్తల నేపథ్యంలో అటు ఇటు చూసుకున్నా కూడా ఓన్లీ 40 నుంచి 45 రోజులే ఉన్నాయి. సో ఈ పూర్తిగా పార్టీని యాక్టివ్ చేయడానికి మాత్రం రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. మరి అక్కడ ఎలాంటి డిసిషన్స్ ఉండబోతున్నాయి, పార్టీ ఎలాంటి లైన్ ఫాలో కాబోతోంది అండ్ చాలా క్వశ్చన్స్కి అక్కడి నుంచే ఆన్సర్ దొరికే అవకాశం కనిపిస్తోంది.